కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని మాజీ మంత్రి ఆర్కే రోజా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. చిత్తూరు జిల్లా జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులను మంగళవారం ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా బెయిల్ వచ్చిన వెనువెంటనే మరో కేసు పెట్టి మరో కోర్టుకు తీసుకువెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు పోసాని కృష్ణమురళి కేసులే నిదర్శనమని తెలిపారు. ఆయన ఆరోగ్యం సరిగా లేనప్పటికీ ఆయన్ను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో మనం కళ్లారా చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పిటి వారెంట్ వేసి ఎక్కువ కేసులు ఉన్నవారిని ఒకే చోట విచారణ చేయాల్సి ఉంటుందన్నారు. అయితే అధికారులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పక్కనబెట్టి కూటమి నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తూ తమ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. రానున్నది తమ ప్రభుత్వమేనని, కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచే అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఉత్తరాంధ్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులే కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో వీధి వీధిన బెల్ట్ షాపులు, మద్యం షాపులు కనిపిస్తున్నాయని, ఎక్కడ కూడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. పుత్తూరులో గంజాయి, డ్రగ్స్ రాజ్యమేలుతున్నాయని, కనీసం అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు. నగరిలో అధికార పార్టీ దౌర్జన్యం పెరిగిందన్నారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ అరికడతామని చెప్పిన ఉప ముఖ్యమంత్రి అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారని, ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆర్కే రోజా వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు కేపీ శ్రీధర్, గాయత్రీదేవి, అంజలిదేవి, హరీషారెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చాక ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి, ప్రజలకి తాము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి అందజేయాలన్న చిత్తశుద్ధి లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్ళి కోర్టులో బెయిల్ ఇచ్చే లోపల ఇంకో పోలీస్ స్టేషన్లో ఇంకో కేసు పెట్టి మళ్ళీ ఇంకో కోర్టుకు తీసుకెళ్ళటం, అక్కడి నుంచి బయటకు వస్తే మళ్ళీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకు తీసుకెళ్ళటం. ఇది మనం కళ్ళారా పోసాని కృష్ణమురళి కేసులోనే మనం చూస్తున్నాం. అలా చాలా మంది మీద కూడా జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్గా మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది. ఒక మనిషిని అరెస్ట్ చేశాక ఒకవేళ ఆ మనిషి మీద వేరే వేరే పోలీస్ స్టేషన్లో కేసులుంటే వాటన్నిటికీ పీటీ వారెంట్ ఇచ్చి ఒకే చోట విచారణ చేయాలని స్పష్టంగా ఉన్న వాంటెడ్గా ఈరోజు జిల్లాలకి పోసాన కృష్ణమురళి గారిని వెహికల్లో తీసుకెళ్లి ఎలా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా ఆయన ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు కూడా తిలోదకాలు ఇచ్చి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నాను, అధికారులకి, అధికార పార్టీ చెప్పిందని మీరు ఈ విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి తిలోదకాలు ఇస్తే ఈరోజు మా పార్టీ నాయకులు ఇబ్బందులు పడచ్చు. కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులని, మా వాళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని తప్పుడు కేసులు పెట్టి అధికారులని మిస్యూజ్ చేస్తున్న కూటమి ప్రభుత్వ నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టము, న్యాయబద్ధంగా అందరినీ కూడా శిక్షిస్తామని కూడా వాళ్ళకి ఘంటాపథంగా చెప్తున్నాను.